ఏనుగలు గురాలు ఒంటెలు సారథులు మంది మార్బలము మొత్తం చెందుకోట ఊరు ముట్టడేసినారు. ఇసుకే నేల రాలదు ఆ సైన్యం. అప్పుడు ఎవరు వాళ్ళ చిన్నాయన ధరణసింగురాజు ఆ కోట బురుజెక్కి చూస్తే చుట్టూ ఎక్కడ చూసినా కూడా సైనికులు, ఎక్కడ చూసినా మంది మార్బలమే. అప్పుడు చూసి కిందికి వచ్చి నాయన దేశం మహారాజా ఏమయ్యా నవాబ్ షాదుల్ ఖానుడు యుద్ధానికి వచ్చినాడని చెప్పినాడు. చూసినాడు ఆ దేశకుమారాజు చూస్తే కోట బురుజెక్కి చూస్తే ఎక్కడ చూసి సైన్యం వచ్చింది. సరే చెప్పినట్టుగానే వాడు శస్త్రుకలు కట్టమని నేను అడిగినాడు. జాబరాజు పంపించాడు. నేనేమన్నా నా కత్తి మొన్న రూకలున్నా ఎంచుకోపోరా అన్న అంటే వాడు వచ్చినాడు నా ఊరికి అనుకోని సర్లే ఎంతమంది వచ్చినా భయపడలే గాని అని అనుకోని ఆ దేశం మహారాజు సరే ఇప్పుడు యుద్ధానికి పోతానా పోతా. యుద్ధానికి పోతే మన నాస్తుడా నా ప్రాణ నాస్తుడా చంద్రకోటకు సైన్యము ముట్టడేసి తమ్ముడా పొద్దు పెళ్లికి పోనంటే నేనే పంపించిన. పోనాయన అమ్మ నాయన వచ్చినారు పెళ్లి చేసుకొని రాపో అని నేను పంపించి నువ్వేమన్నావు అన్నా నేను పెళ్లికి పోతే వాడు రే చూడ పగులు చూడు షాదుల్ ఖాన్ సైన్యం వస్తుందన్నా. ఎన్ని రోజులైనా మన ఇద్దరు యుద్ధం చేసి కాబట్టి నన్ను విడిచిపెట్టి యుద్ధం చేయకన్నా నాతో ప్రమాణం చేయించుకున్నావు. నేను ఇసుపెట్టి యుద్ధం ఎట్టి చేస్తా నేను నీకు నేస్తులు కాబట్టి మనం ఒక తల్లి పాలు తాగినాం ఒక కడుపులో ముట్టకున్నా కూడా నా తల్లి రాంభాయమ్మ పాలు తాగినాం చెరువు ఒక రొమ్ము పాలు తాగినాం ఒక బల చదువుకున్నాం ఒక సాములో సాము నేర్చుకున్నాం ఒక మంచారం పడుకున్నాం కంచాలు తమ్ముడా కాబట్టి నీకు మాటిస్తాం కాబట్టి నీ విడచి నేను యుద్ధము ఏమో అని అప్పుడు చూసినాడు. సరే ఏమన్నా కానీ ఏ పరిస్థితిలో ఎట్టున్నాడో ఏముండడో ఎన్ని అయిపోయిందో లేదో అని అప్పుడు తెల్లటి కాగితము కలందారము చేతమట్టి తమ్ముడా నా చిన్ని తమ్ముడా నాసుడా నా ప్రాణ నాసుడా మమ్మదు కానుడా నీకు ఈ సాగు చూసే వెంటనే నువ్వు వస్తావని అనుకుంటున్నా. సరే నా బాబు సాదుల్ సైన్యం ఏమో చెందికి ముట్టాడి పడపడా తీసుకొని చిత్తూరు చిన్న బాబు ఏలూరు వేసమన్నాడు కున్నూరు వెంకటప్పనాయుడు కడప దొరబిడ్డలు ఇలా సైన్యం అంతా పొంది కట్టుకొని రే ఆ నవాబ్ సాడు 10 కోట్ల 14 లక్షలు పగులు పుట్టాడు 10 కోట్ల 14 లక్షల సైన్యం తీసుకొచ్చినాడు. ఒంటెలు ఏనుగలు గురాలు మంది మార్బలము మందుగుండు సామాన్ తీసుకొచ్చినాడ్రా. కానీ భయపడను తమ్ముడా నువ్వు నేను సరి సమానంగా యుద్ధం చేయాలని నువ్వు అన్నావు. కాకపోతే నా మాట ప్రకారం నువ్వు పోయినావు కాబట్టి పెళ్లి చేసుకునికి నేను కూడా నీ ఇచ్చిన మాట కట్టుబడి యుద్ధానికి పిలుస్తుండా తమ్ముడా రా ఈ ఉత్తరం నీకు అందుతానే నువ్వు రావాలని అన్నాడు. అని మళ్ళా కింద ఏం రాసినాడు ఇదంతా రాసినాక ఒరే భయపడి నీకు ఉత్తరము రాయలేదు కనుక రక్త కూటికి నాస్తుడమైతే చెందికి రావారా పాలకూటికి నాస్తుడమైతే చెందికి రాబోకు
మళ్ళా నేను ఇంత వీరుని భయపడి జాబ్ రాస్తాను అనుకుంటున్నావేమో. రక్త కూటికి రాస్తున్నావైతే చెందికి రా, అంటే సాగు కాని బతుకు కాని చెందికోట పెట్టాను. సరే చెప్పలేము, మనం చాలా ముందు చెందికోటని నవాబ్ సాధు గాడు ఎలా ముట్టడేస్తున్నాడు అంటే శిస్తురుకలు కట్టడంలే చెందికోటకు ఆ ఢిల్లీ బాద్షావు రాసిచ్చింటాడు. ఆయన దేశకు రాజు ఉన్న వాళ్ళు ఆ చెందికోటకు ఆ ఢిల్లీ బాద్షా ఉన్న వాళ్ళు శిస్తురుకలు కట్టాల్సిన అవసరంలే, 7 ఊర్ల శిస్తురుకలు అని చెప్పినాడు. అని రాసిచ్చింటే సరేగా మా మామతరం పోయింది కదా, అల్లుడు నవాబ్ సాధు ఖాన్ ఆడు చూసేమన్నాడు, ఒరే ఎక్కడున్నావు ఎందు ఉన్నావురా, ఒరే తోండ్ర మల్లయ్య రాజా ఎక్కడున్నావు ఎందు ఉన్నావే 66 చక్రవర్తులు 33 రాజ్యాలు అన్ని సుస్తుకలు వచ్చాయని నాడు ఆ నవాబ్ సాధు ఖాన్ అన్ని వచ్చినాయి. ఎక్కడెక్కడ చక్రవర్తులు గాని రాజులు గాని సామంత రాజులు అందరూ పంపించారు. చెందికోట వికాసిస్తులు ఎందుకు రాలేదు చూడమన్నాడు. అప్పుడు నకలెత్తి మొత్తం చూస్తే అయ్యా మీ మామ ఢిల్లీ బాద్షావు వాళ్లకు మాత్రం రెక్కలక్ష్మి గెలిచినాడు. ఆ కాలం రెక్కలక్ష్మి గెలిచి ఢిల్లీ పట్టణ నాశనం చెప్తుంటే ఆ దేశపు రాజు శిస్తురుకలు వద్దని, మీ రాజ్యానికి శిస్తురుకలు వద్దులేవయ్యా మీరే తీసుకోవడం చెప్పాడు కాబట్టి ఆ శిస్తురుకలు కట్టమని అన్నాడు. సరే నువ్వు మా మామకి అని చెప్పింది, నేనేమన్నా చెప్పినానా? నేను ఇప్పుడు కొత్తగా రాజ్యం వెళ్తుండా, ఢిల్లీ అంటే భారతఖండం మొత్తానికి రాజు వెళ్తుండా, వాళ్ళంతా సామాన్యం కట్టాల్సిందే కదా, కాబట్టి శిస్తురుకలు రాయి కట్టమని జాబు రాయమని చెప్పినాడు. ఎవరనుకున్నావు? దేవుడే దేశంగు రాజు సూర్యసింగు రాజు కొరకు చెందికోటకు శిస్తురులు కట్టికి పోతావా? పోలేము, యుద్ధం చేయలేము. ఆ రాజు మీద మన దేశం కుమారాజు రెక్కలక్ష్మి ఎక్కి 12 మూల నంజాబాల చేత పడితే ఏటుగా ఇతను నడుపుతాడయ్యా అన్నాడు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు మనము ఒక రాజ్యానికి భయపడి మనం చక్రవర్తి అఖండ భారతం అంతా పరిపాలన చేస్తాడు, మనం ఏదో రాజ్యానికి భయపడి మనం శిస్తురుకలు వసూలు చేసుకోలేకపోతే ఈ పొద్దు రేపు మల్లయ్య ఎవడో ఒకడు కట్టకుండా ఉంటాడు. కట్టకుండా ఉంటే భయపడితే మనమే భయపడితే ఎట్ట? సరే వాడు ఎంతమంది చంపుతాడో, ఎన్ని కోట్ల మంది చంపుతాడో, ఎన్ని లక్షల మంది చంపుతాడో అంత సైన్యం తీసుకుపోదామన్నాడు రాజుల ఢిల్లీ నవాబ్ సాధు ఖాన్. సరే మళ్ళీ ఎట్టంటే చిత్తూరు వేలే చిన్ని నవాబు చాలా విలసినాడా, ఏలూరేలే చాలా విలసినాడా, అయ్యా చిత్తూరేలే చిన్న నవాబులు, కడప దొరబిడ్డలు, ఏలూరేలు ఎకటపరాయుడు, తుళ్ళూరేలు ఏసవనాయుడు, ఇలా చెందికోట చుట్టూ ఉన్న రాజ్యాల రాజులందరినీ పొంది కట్టుకున్నాడు ఆ నవాబ్ సాధు ఖాన్. ఏమయ్యా మళ్ళా మీరందరూ మాకు సహాయం చేస్తే మీకు ఇనాములు బహుమతులు ఇస్తా, ఆ చెందికోటతో నాశనం లేపుదాము, శిస్తురుకలు కడితే కట్టి లేదంటే కట్టన్నారు. అప్పుడు ఆ నవాబ్ సాధు ఖానుడు సైన్యం తోలుకొని ఆ చెందికోటకు ముట్టడేశాడని చెప్తుంది. అప్పుడు ఏ విధంగా అంటే చెప్పండి గుడికాడుకోవాలంటే ఆ గుడికాడు అప్పుడు ఆ నవాబ్ సాధు గాడు రేయనక పగలనక ఆ చెందికోట మీదకి యుద్ధానికి వచ్చి రేయి ఆ చెందికోట చుట్టూ అంటే ఎలా ఉంటుందంటే కోట ఆ
ఒక చుట్టూ చంద్రకోట చుట్టూరు ఆ శంకరావరం నది ఉంటది. ఏ దిక్కు వాళ్ళ కూడా నది దాటుకొని పోవాల్సిందే. కాబట్టి ఆ చంద్రకోట ఆ చుట్టూ ఏరి ఒడ్డున ఆ నవాబ్ షాజీ ఖాన్ ముట్టడేశాడు. మొత్తం ఏ విధంగా ముట్టడేశాడు సార్? 10 కోట్ల 4 లక్షలు పగలు ముట్టాడు ఈ రామ. మళ్ళీ నువ్వు నాకు వరం ఏంటికి యుద్ధానికి పోతా. రేపు యుద్ధానికి పోతా. నేను నా నేస్తుడు పిలుస్తున్నాడు, పోతా. ఎప్పుడు? రేపు ఏ వారం? శుక్రవారము వరము ఈ దేవుడు నువ్వే వరమేనంటే ఎట్లా స్వామి? శుక్రవారం ఎందుకే వరం అటునా? ఒరే నువ్వు పుట్టింది శుక్రవారము బలం లేదు కొడుక. శనివారం ఈయన వరమన్నాడు. పడబడ పళ్ళు కొరికెలా బాలం ఎప్పుడు కత్తెత్తుకొని నరుకుతా ఎందుకు వరమేం దేవుడు ఎందుకు అన్నాడు? కిలకిల నవ్వుకుంటా దేవుడు మాయమైపోయినాడు రామస్వామి. నువ్వు వరం ఇయ్యకుంటే నేను యుద్ధానికి పోకుండా ఉంటానా? నువ్వు వరం ఇస్తే యుద్ధానికి పోతానా? వరం ఇయ్యకుంటే పోనీ ఆ దేశకుమారాజు ఎనిక్కి తిరిగి ఆ గుళ్ళోంచి బయటకు వస్తున్నాడు. చూసినాడు మూర్ఖత్వంతో ఉంటాడు. చెప్పిన మాట విన్నాడు. ఎట్లా చేయాలబ్బా? ఎవరు చెప్పేటోళ్ళు లేదు అని ఏం చేస్తున్నాడు? ఆ గుళ్ళో పట శబ్దాలేమో చాలా చేసినా విరిగి మీద అన్నట్టు చాలా చేసినా గాలి గోపురం మీద అన్నట్టు చాలా చేసినా భయంకరమైన శబ్దాలు ఆకాశం విరిగి పడినట్టు గాలి గోపురాల మీద పడినట్టు శబ్దం చేస్తే అప్పుడు నగినాడంట ఆ దేశంరాయే. నన్ను నువ్వు భయపెట్టలేవు స్వామి రంగనాథ, నన్ను భయపెట్టలేవు స్వామి రంగనాథ, నిన్ను విరిగి నా మీద భయము లేదు సారా, నా కూర్చొని బాలం పోతుందని నా నేస్టర్కి ఇచ్చిన మాటకు నీ ఇంటికి ఉండాలా పోతా. నువ్వేమన్నా భయపడించుకో, నువ్వు ఆకాశం భూమి ఎంత ఏమన్నా చేసుకో, నేను భయపడను, చూడను. యుద్ధాన్ని పోయేది అని అన్నాడు ఆ దేశం రాజు. నువ్వు చేసుకోపు, అమ్మని బాధ పెట్టాకని చెప్తేనే ఆయన మాట కాకుండా వచ్చేటప్పుడు నన్ను కాదు యుద్ధం చేయకమని చెప్పిన మాట ప్రకారమే నాకు చీటీ పంపించాడు. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఈ సంబరంలో ఆడ కష్టాల్లో ఉంటే లక్షల దట్టు వచ్చిందంట. ఎట్లా నా నాసు కష్టాలుంటే నేను ఈ సంబరంలో ఉండాలా? ఉండనమ్మా అని తల్లి కొడుకులకు సంహారం పడింది. అందరూ అడిగాడు, మేనమా అడిగినాడు, ఏరా నా బిడ్డలు పెళ్లి చేసుకుని నువ్వు మధ్య ఇడిచి పెట్టుకోదు ఎట్టనే అంటే మేనమాకు సమానం చెప్పలే, తండ్రిని చెప్పలే. తల్లి మాత్రము ఒకటే మేము ఏడుస్తుంటే తల్లి చెప్పినాడు సమాధానం.
ఎవరినన్నా చెప్పండి, కులగురువులు, చుట్టాలు, పక్కాలు, బంధువులు, అందరూ ఎంతమంది చెప్పినా నేనైతే చంద్రకోటకు యుద్ధానికి పోవాల్సిందే అని విన్నాడు మమ్మత్కారుడు. అప్పుడు తల్లి చూసేమనింది, రే కొడుకా, ఆలికి కట్టే వరడాగుండు కట్టి పోర కొడుకా, తాలిబొట్టు కట్టిన పోరాడింది. కట్టనమ్మా, ఎందుకు కట్టవు? కడతా, ఇప్పుడు తాలిబొట్టు కడతా, నా భార్య అవుతుంది, యుద్ధానికి పోతా, యుద్ధంలో చచ్చిపోతే మళ్ళా రే మహమ్మద్ ఖాన్ పిల్లని ఎవడో చేసుకున్నారా? నాకెందుకమ్మా చెడ్డ పేరు? యుద్ధం పోయేది పెళ్లికో, పేరంటానికో, పేరుకో, తిరణాలకో, ఒక ఎక్కడ పోతుంటే తాలిబొట్టు కట్టిపోతా. నేను పోయేది రణం, యుద్ధంలో, అది కాక లక్షల దండు, తాలిబొట్టు కట్టనన్నాడు. ఏంటైనా తల్లి కంటే నేచురల్ ఎక్కువైనా? అవమ్మా, నువ్వు కన్నావు, కట్టి నన్ను విడిచిపెట్టా కదా. ఆ తల్లి రాంబాయి దేవి నాకు పాలిచ్చింది. నా నేస్తుడు దేశం రాదు, నేను ఒక మంచాన పడుకున్నాం, కంచలు తిన్నాం, ఒక బల్ల చదువుకున్నాం. అమ్మా పుట్టించిన రక్త మాంసాలు ఇచ్చిన దేవు పొందిలి వారయ్యో, వాళ్ళ ఉప్పు తిన్నా నేను 20 ఏళ్ళు కాబట్టి ఈ రక్త మాంసాలను వాళ్ళవే. వారి ఒక్క విక శరీరం వారికి ఈ రక్త మాంసాలు శరీరం వాళ్ళకే దారపోస్తా కాబట్టి నేను మాత్రము నేస్తుని మాట దాటి జవ దాటను. ఇప్పుడు నేను వరక్షణ కూడా ఉండను, ఇంతసేపు ఉండకూడదమ్మా. నువ్వు కన్న తల్లి కాబట్టి నీకు సమానం చెప్తున్నా. ఏరా తల్లిని బాధ పెడతావా కొడుక? వద్దు నాయన, మాకు చెడ్డ పేరు దేవాకు, నువ్వు పెళ్లి చేసుకోని ఆయమ్మ పెళ్లి చేసుకొని నేను తాలిబొట్టు కట్టాలని మేనమామ కాళ్ళు పట్టుకున్నాడు. తల్లి తండ్రి అడుగుతున్నాడు, అందరూ అడుగుతున్నారు, చుట్టాలు పక్క ఎవరి మాట లెక్క పెట్టలే. అప్పుడు ఒకటే మీరు దుఃఖపోతుంటే అప్పుడు చూసింది ఆయమ్మ, ఎంత ఏడ్చినా, ఎంత అడిగినా, ఎంత భంగపోయినా కూడా ఇరవా రే నేస్తుడవంట వెళ్ళిపోతే మమ్మదు కానుడా, నేస్తుని చేత ప్రాణము పోతది మమ్మదు కానుడా, నేస్తుని చేత ప్రాణం పోతది మమ్మదు. నేస్తుడని తల్లిని, ఈ తల్లి గర్భశోకము గుండె కోత పెడతాడావు. ఎన్నిసార్లు విచారు రాకపోతుంది, నేస్తుడు చెప్తే వస్తుంది. వచ్చిన వాళ్ళు అనుకుంటే చేసుకున్న పెళ్లి కూడా పెటాకులు వేసిపోతాం. నేస్తుడు చేత ప్రాణం పోతుంది అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు మహమ్మద్ ఖాన్, అమ్మా నేస్తుని చేత ప్రాణము పోతే వాళ్ళ రుణము నేను తీసుకుంటాను. నాకు శాపం కాదు, వరవదిని వచ్చింది. ఆస్తునితో చేతులతో నా ప్రాణం పోతే అంతకంటే నాకు ఏం కావాలమ్మా? వాళ్ళు పెట్టిన శరీరం, వాళ్ళు పెట్టిన ఉప్పు పప్పు తిన్నా, వాళ్ళకే చంపినా బతికినా, వాళ్ళకే దారపోస్తా అన్నావు కదా. సర్లేమ్మా, నేను పోతాడా, నువ్వు శాపం పెట్టు, నువ్వు ఏమన్నా పట్టుకో, కాలు పట్టుకో, కడుపు పట్టుకో ఉంటానమ్మన్నాడు. అప్పుడు ఆ మహమ్మద్ ఖానుడు ఆయన గుర్రాన్ని అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. కత్తులు, కటారులు, ఈటలు, బాకులు, బల్లాలు తీసుకున్నారే రాజావు గారి పంపాటుంటే అప్పుడు తమ్ముడు చూసి, అమ్మా అన్న ఒక్కడు పోతున్నాడు, పోతా శాపం పెడితివి, ఏమని పెడితే నేచుతో చచ్చిపోతా ఇంకా ఏమి ఆ శాపం తల్లి శాపం అవుతుందో ఏమో, కాబట్టి నేను కూడా పోతామ్మా. నువ్వు కూడా పోతావు, అరే ఒక్కడి ఉన్నా లేకుంటే ఎట్రా? లేదు, అన్నకు చెత్తకు అన్నం అన్నని ఈపురా మాపున కాసుకొని అన్నం దూరుకొని వస్తాము. ఇష్టం కోటరాకి ఎవరన్నా ఉండని వాళ్ళు విడిచిపెట్టారుగా. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మహమ్మద్ ఖానుడు, హుసేన్ ఖానుడు, ఆ రాజుల వరకారికి ఒక గుర్రం, ముగ్గురు 3 గుర్రాలు వేసుకున్నారు. చాలా జరుగుతారా రామ, మన పెళ్లి సందడి చాలా జరుగుతారా.
చేసినారా రామ మసీదులల్లా పురుషాముగా చాలా చేసినారా రామ వీధులు పచ్చని తోరము చాలా కట్టినారా రామ వీధులు డైరెక్ట్ బామయ్య గారు వచ్చాడు ఒక్కడే అయ్యా ఎవరు ఇది నీకు న్యాయం కాదు ఒక్కడే కానొస్తున్నాడు ముగ్గురు కరెక్ట్ దగ్గర కానొస్తున్నాడు డిఎస్ కెమెరా అబ్బా నిజంగా అన్ని సెల్లులలో వచ్చాయి ముగ్గురే తండ్రి దహల్బాదు తల్లి హుసేన్ ఖానం మేనమా బడే చేసుకుంటా ఉన్నాడు ఎవరు మహమ్మద్ ఖానుడు తమ్ముడు హుసేన్ ఖాన్ కూడా పక్కన ఉన్నాడు సెల్లులో బాగుపడతాడే భార్యకు తాలిబొట్టు కట్టడమే తప్ప పెళ్లితో అయిపోవచ్చింది తాలిబొట్టు కట్టిన పెళ్లి అయిపోతుంది ఆ టైంలో ఆయాసపడుతూ ఆ పెళ్లి మండప కాడికి ఈ మందిలో ఈ మంది కూడా పెట్టాలి కదా ఎప్పుడు పోవాలి నేను ఎట్ట పోయినా చుట్టూ మందే ఉంది కానీ అప్పుడు అయ్యా రంగనాయక స్వామి నిన్ను తలుచుకొని జాబ్ వేచ్చా ఎట్టన్నా పోని ఆ ముమ్మ దగ్గర చేస్తాను నువ్వే అని రంగ రంగ శ్రీ రంగనాయక ఆ జాబుకు ఆ పాండురంగని మహిమ చేత గాలిలో అతిక తిరుగుతూ మమ్మదు గాని సగము మీద చాలా ముఖం మీద ఇష్టపడుతుంది ఏమేదో ఆలికి భార్యకు తాలిపుట అరణాకు కట్టడమే ఆ కట్టే టయాన లేచినట్టు వచ్చి ఆ కాగితం వచ్చి ఆలికి కట్టే అరణాగుండు చేత మంచినాడా ఎడమ చేత విగచిటి వచ్చరా ఏదో పేపర్ వచ్చిందని ఏదో చీటీలకు ఉందని ఆ తాళి కట్టి ఎడమ చేత పట్టుకున్నాడు ఆ ఒక చేత జాబు చదవనికి మొదలు పెట్టాడు అప్పుడు పటపట దేశకు మహారాజు రాముని చదివినాడు అప్పుడు ఆలికి కట్టే కింద పెట్టినాడా ఎప్పుడు కింద పెట్టాడు అప్పుడు ఆ చుట్టూ ఉన్న చిన్నలు పెద్దలు వాళ్ళ కుల గురువులు అందరు చూసి ఆశ్చర్యపోయినారు అంత తతంగత అయిపోయింది ఆ తాళి పొట్టు కట్టే సమయంలో ఏదో కింద పెట్టాడు ఏదో చీటు వచ్చాడు అప్పుడు ఆ చీటు పట్టుకుని ఆ మంది దొబ్బుకుంటా రాజదవర్ గారు వచ్చారే ముందుకు వచ్చారు అప్పుడు తల్లి చూసింది హుసేన్ ఖానమ్మ ఏమి నాయన తాలిపొట్టు కట్టకుంటుంది ఏమి ఏమంటే చందికోటకు నేను హుసేన్ ఖానమ్మ రామా చందికోటకు దాసుడు నాకు జాబు రాజనే హుసేన్ ఖానమ్మ రామా దాసుడు మనగా జాబు రాజనే హుసేన్ ఖానమ్మ బాబు సాధు తండ్రు మేము చంద్రుకి ఉంటాడా రామా ఢిల్లీ నవాబ్ సాధు కాడు చంది కోటకు ముట్టడేసినాడమ్మా చంది కోటకు వెళ్ళిపోవాలని చూపిస్తున్నా నా కోసం ఏం మాట్లాడుతుంది పెళ్లి పెట్టుకొని రంగరంగ వైభవంగా నెల రోజుల నుంచి సంబరాలు జరుగుతున్నాయి వీధులు వాళ్ళకి ఇచ్చినాము దర్గాలు మసీదులన్నీ పుల్కాలు చేసినాము ఈ ఊరంతా సజ్జడు ఉంది మల్కనూరు రాజు హాల్బాద ఇంత సంబరం మేనమా బిడ్డ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా మన బంధువులు చుట్టాలు మన కులగురువులు ఏమంటారు వద్దురా ఆలికి కట్టే
తాలిబొట్టు కట్టమంటుంది తల్లి. లేదమ్మా దాస్తుని మాట పని అయిపోయింది అని చెప్తాను. సైన్యం దూరం దూరం అయితేనే ఉరుకుంటా వస్తున్నాడు. మల్కనూరుకి ఎందుకంటే మళ్ళీ ఎవడొచ్చాడో ఏమవుతాడో భయంతో వస్తా ఉన్నాడు. సూరసింగురాజు భార్య ఉన్నది రాంబాయి దేవి. రాంబాయమ్మ పుత్రుడంటే చాలా గెరుక. రాంబాయమ్మ పుత్రుడంటే సూరసింగురాజు సుకుండంటే సూరులకు ఎరుక. సూరసింగురాజు శంకరాభరణం ఉన్నది, ఒడ్డున సిద్ధికోట ఉన్నది. సిద్ధికోట వేడుకున్నారు బొందిలి వాళ్ళు, వాళ్ళ వంశము. బొందిలి వాళ్ళ వంశానికి సూరసింగురాజు తమ్ముడు ధరణి రాజ్యమే ఏలుతుండగా ఆటికి మూడమడ ఉన్నది మునకనూరు గలదా. కులానికి భల్ ముస్లిం వాళ్ళు తురక సాయ భూలా. కులానికి తురక వాళ్ళు ముస్లిం సాయ భూలే. రామ కులానికి ఇరు సాయ భూ ఊరు ఏలు రామలక నూరిలోన. రామ పీరు సాయ పీరు సాయబు భారీ ఉన్నది ఆందుబి దేవి. రామ పీరు సాయబ భారీ ఉన్నది ఆందుబికి కలిగి ఉన్నది ఇద్దరు కొడుకుల. రామ ఆందుబికి ఇద్దరి కుమారుల. పెద్దవాడు ఫల్ మమ్మతు కానుడు చల్మమెత్తి. రామ పెద్దవాడు చిన్నవాడు భల్ ముషేలు కానుడు ధర్మమెత్తినాడా. రామ చిన్నవాడు రామ పొందిన వాళ్ళకు పదాని వాళ్ళకు బొందిలి వారికి పటాని వారికి ప్రాణనేస్తమయ్యి ఆ పటాని తురుకలకు ఈ బొందిలి వారికి స్నేహితమయ్యి సూరసింగురాజు ఒకనాడు ఒక దినమందున అయ్యా ఇద్దరు పిల్లలు చూడ ముచ్చటగా ఉన్నారు. రాజా దేశంగు మహారాజు ఈ పిల్లవాడు ముమ్మత్కారుడు మా కులములక్కనే ఉండడే. ఈ ఇద్దరు పిల్లల్ని ఒక్క బడిలోగా చదువు నేర్పేది ఒక్క గరిడిలో సాము నేర్పేది సూరసింగురాజా. రామ ఒక్క గరిడిలో సాము ఈ పిల్లల్ని ఇక్కడ ఇదే చెప్పినుండగా గోగుటెక్కలో తపస్సు చేసరా కాశీ పాగిరా. రామ గోగుటెక్కలో తపస్సు చేసరా కాశీ పాగిరా. కాశీ పగిరా తపస్సు చేసరా గోగుటెక్కలో. రామ కాశీ పాగిరా తపస్సు చేసరా గోగుటెక్కలో. ఆ కాశీ
పకీర తపస్సు చేసి ఇంద్రుని కూర్చుగా తపస్సు చేశారా కాజీ పకీరా ఇంద్రుని కూర్చుగా తపస్సు చేశారా కాజీ పకీరా ఏమైనా కాజీ పకీరా నన్ను గూర్చి తపస్సు చేసుడ కారణం ఏమి అని చెప్పారంటే అయ్యా నీవు ముస్లిం హిందూ భాయ్ అయితే మాకుగా ఒక గుర్తు ఉండవలే మీ దేవతల నుంచి ప్రసాదం పొందిన ఆనమాలు ఉండవలే మాకు రెక్కల అశ్వము వరము నీయవరా రామ రాజా రెక్కల అశ్వము వరము నీయవా ఇంద్రామదేవా ఇంద్రుని గుర్తుగా తపస్సు చేసినందుకు ఆ ఇంద్రదేవుడు రెక్కల అశ్వము అయితే తోక పూదోక అచ్చని తెల్లని గుర్రము 2 రెక్కలు గలది ఇంద్రుడు ఎప్పుడైతే పోగుటెక్కపల్లిలో కాలిపరికి తపస్సు చేసినాడో వాళ్లకు వరమిచ్చి ఇంద్రదేవుడు వెళ్ళిపోయినాడు ఆ రెక్కల అశ్వాన్ని ఎలా చూస్తున్నాడు సొంత కొడుకు వలె సాగుతున్నాడు కాజీ పకీరా సాకంగా బాయక పండన్న వయసు రెక్కల అశ్వముగా బాయక పండన్న రెక్కల అశ్వానికి
సభలోన